ఎన్ఆర్సీ సీఏఏ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ మాటలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఎన్ఆర్సీ సీఏఏకు భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడానికే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. రాష్ట్రం బాగుండాలంటే నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ ని ఓడించాలని పిలుపునిచ్చారు అరవింద్. ఈ రాష్ట్రంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అమలు చేయము అని అధికారికంగా చెప్తున్నా అని ఈ మంత్రివర్యులు అన్నారు. ఈయన నిన్న మొన్నటి దాకా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. పార్లమెంట్లో పాస్ అయిన చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పని బాధ్యత ఈయన మీద ఉన్నది. తమ బాధ్యత నిర్వర్తిస్తానని ఈయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు దేశంలో అమలు అవుతున్నది. ఈ రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పడానికి ఈయన ఎవడు? ఈయనకి ఏం అధికారం ఉన్నది? మీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకుంటే ఏదైనా జిల్లాల మంత్రి నేను ఈ జిల్లాలో నేను ఇంప్లిమెంట్ చెయ్య అంటే నడుస్తుందా? మత విద్వేషాలు రగుల్చడానికి ముస్లిం ఓట్ల కోసం పాకులాట అంటారు దీన్ని. ఈ కాంగ్రెస్ వాళ్ళే ఇలా తాత నెహ్రూ పెట్టిందే అది యాక్ట్. కోట్లాది మంది హిందువులు ఈ దేశంలో రిఫ్యూజీస్ గానే ఉంటున్నారు. అటువంటి హిందువులకి పౌరసత్వం ఇస్తుంటే ఈయనకి ఏంది నొప్పి? ఎన్ఆర్సీకి సిఏఏకి రెండిటికి భారతదేశంలో ఉన్న ముస్లింకి సంబంధమే లేదు. ఇది దేశద్రోహ చర్య. పార్లమెంట్ లో పాస్ అయిన చట్టము మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చెయ్యము అన్న రైటు ఏ రాష్ట్రం కూడా లేదు. నల్గొండ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తే గాని వీళ్ళు బాగుపడరు, మనం బాగుపడనియరు. యూ కెనాట్ కంటిన్యూ టు బి ఎ మినిస్టర్ ఇన్ దిస్ గవర్నమెంట్. రేవంత్ హ్యాస్ టు క్లారిఫై. తురంత్ ఇస్ పే క్లారిఫికేషన్. హోమ్ మినిస్టర్ హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ స్టేట్ and also the president of Congress party has to clarify, because Uttam Kumar Reddy he has mentioned categorically that he is making an official statement on behalf of the government of Telangana. రాజ్యాంగం వ్యతిరేకంగా పోతుంటే కంప్లైంట్ ఎందుకు కాదు? 100% కంప్లైంట్ అవుతుంది. చెప్పుకుంటే తిరుగుతాడు నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అని. అందుకేనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు యుద్ధాలు చేసుకుంటే చనిపోయింది. This party has proven to be dangerous for Indian society since 75 years.